వెల్కమ్ టు ఏటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలకు గాను ఇప్పటి వరకు 17 మండలాలు మండల రిపోర్టులో నియమించడం జరిగింది. వారికి ఈ సమావేశంలో ASN 24 టీవీ న్యూస్ ఛానల్ ఐడెంటిటీ కార్డ్స్ కత్తి బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సమావేశం ASN 24 టీవీ న్యూస్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కత్తి బాలకృష్ణ అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ములకలపల్లి మండల రిపోర్టర్ గారు నల్లగట్ల ప్రేమదాస్ గారు మాట్లాడుతూ, నన్ను ASN 24 టీవీ న్యూస్ ఛానల్ ములకలపల్లి రిపోర్టర్గా ఎంపిక చేసిన కత్తి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ASN 24 టీవీ న్యూస్ ఛానల్ రాబో రోజుల్లో అంచెలంచెలుగా ఎదిగి సమాజంలో ఉన్నతమైన విలువలతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబో రోజుల్లో ASN 24 న్యూస్ జనాలలో నాటుకుపోవాలని, సమాజ హితం కోరే విషయాలలో ASN 24 టీవీ ముందంజలో ఉంటుందని, అన్యాయం ఎదిరించి సరైన న్యాయమైన నిర్జేతికత స్థితిలోకి వస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండల రిపోర్టర్ గారు బొబ్బిలి వాటి వీరయ్య గారు మాట్లాడుతూ, జర్నలిజంపై తాను ఏ జర్నలిజం చదివానని, జర్నలిజం అంటే 4 రకాలైన మీడియాగా ఉందంటూ దానిని న్యూస్ అంటారని, న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని 4 భాగాలుగా విభజించారు. అదేవిధంగా జర్నలిజం అనే పదానికి సరైన నిర్వచనాన్ని వారు ఈ పదాల రూపంలో వర్ణించారు. జర్నలిజం అంటే J అంటే జనానికి, O అంటే ఓదార్పునిస్తూ, U అంటే ఉన్నతమైన వారు, R అంటే రాక్షసత్వాన్ని, N అంటే నిర్మూలించడం, A అంటే అందరికీ, L అంటే లోక సంయుక్తంగా, I అంటే ఇంకిత జ్ఞానాన్ని, S అంటే సర్కారు కళ్ళని, T అంటే తెరిపించేవారని జర్నలిస్ట్ అంటారని వారు సవివరంగా వివరించారు. వార్త అంటే ఏమిటి, వాట్, హౌ, వేర్, వెన్, వై అనే 5 పదాలకు సరైన నిర్వచనమే ఈ వార్త అనేది వారి మాటల్లో వివరించడం జరిగింది. ఈ విధంగా వారి యొక్క వ్యక్తిగతాన్ని వ్యక్తిపరిచి వారి యొక్క విలువైన సమయాన్ని ASN 24 టీవీకి కేటాయిస్తానని, వారితో పాటు మిగతా మండలాలు వారు కూడా వారి యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తిపరచడం జరిగింది. అనంతరం వారు ASN 24 టీవీ ఛానల్ CEO అండ్ CMD గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అనంతరం ASN 24 న్యూస్ పాల్వంచ నందు విలేకరుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సుజాత నగర్ బాలకృష్ణ, పాల్వంచ వీరయ్య, ములకలపల్లి ప్రేమదాస్, చంద్రుగొండ జాన్రావు, పూర్గంపాడు రాంబాబు, అశ్వారావుపేట సత్యప్రసాద్, కరకగూడెం శంకర్, అశ్వాపురం ముత్తయ్య, భద్రాచలం వీరేందర్ రాజు, ఇల్లందు నరేష్, కొత్తగూడెం అరుణ్ తేజ్, టేకులపల్లి దయాకర్, దంపేట శాంబాబు, జూలూరుపాడు నరసింహారావు, చించుపల్లి తిమోతి, లక్ష్మీదేవిపల్లి జర్మీబాబు, అన్నపరెడ్డిపల్లి సూర్య పాల్గొన్నారు. సిద్ధశుద్ధితో మనందరం పనిచేయాలి. అలాంటి వాడే కావాలని గత 5-6 నెలల నుంచి వెతుకుతున్నాం. ఈ వెతుకులాటలో దేవుడు ఏ పక్షాలు లేదా మన పెద్దలు అనుకున్నటువంటి రేగస్ గారు మనకి ప్రార్థన రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలా మా సమస్యని రేగస్ గారికి చెప్పాము. సార్ ఇది పరిస్థితి, మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ ఛానల్లో సబ్స్క్రైబర్లు మేము జాయిన్ అయినప్పుడు 318, మేము జాయిన్ అయినప్పుడు 318 జాయిన్ అయ్యాం. ఇప్పుడు 3 నెలల్లో 1000కి ఇంకా 20-30లోనే ఉంది. 938 వరకు వచ్చాం. మన టార్గెట్ ఏంటంటే, ఈ ASN 24 న్యూస్ టార్గెట్ ఏంటంటే, మన CEO గారి టార్గెట్ ఏంటంటే, మనం ఈ ASN 24 న్యూస్ని మనం యూట్యూబ్ ఛానల్గా ప్రమోట్ చేసుకున్నాం. మన యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, భవిష్యత్తులో దీన్ని శాటిలైట్ ఛానల్గా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతానికి మనం యూట్యూబ్ ఛానల్గా ఏర్పాటు చేసుకున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ ఇది ప్రింట్ మీడియా కాదు. ఒకటి మీడియాలో 4 రకాలు తెలుసు కదా. ఒకటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, ఫిలో మీడియా అనే 4 మీడియాలలో ఆ 4 కూడా కలిపి చేస్తున్నటువంటి పని మనం. ప్రింట్ మీడియా ఉంది, మనం
అంటే ప్రింట్ మీడియాలో వెబ్లోపతి చేస్తున్నాము. వెబ్ ఉంది మనకి, వీడియో మీడియా ఉంది. మనకి ఈ 4 మీడియాలు కలిసి ఉన్నటువంటి మీడియాలో మనం పనిచేస్తున్నాం. అందుకు మనం గర్వపడాలి. ఉండొచ్చు, అనేక మీడియాలు ఉండొచ్చు, అనేక ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం ఈ కాల వ్యవధిలో మనం చూసుకున్నట్లయితే మన ఛానల్లో డిస్ప్లే అయినటువంటి వార్తలు సమాజానికి ఉపయోగపడేలాగే ఉంటాయి. మనం పెట్టినటువంటి వార్తలు, మనం అప్లోడ్ చేసినటువంటి వార్త ఎవరికి అసభ్యకరంగా లేదు, ఏ పార్టీని కించపరిచేలాగా లేదు, ఏ పార్టీని దూషించేలాగా లేదు, ఎలాగని ఏ పార్టీని సపోర్ట్ చేసినట్టు లేదు. సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏర్పరచబడినటువంటి ఈ ఏఎస్ఎన్ 24 న్యూస్ని మన భుజస్కంధాల మీద మనం వేసుకోవాలని ఆశ. ఈ ఆశని, నా యొక్క ఆశని, పత్తి బాలకృష్ణ గారి యొక్క ఆశని, మన ప్రాముఖ్యమైనటువంటి, మన దేవుళ్ళని, మన కుటుంబ పెద్దగా ఉన్నటువంటి, అంటే క్షమించండి, మన కుటుంబంలో పెద్దని మనం ఒక తండ్రిగా, ఒక దేవుడిగా భావిస్తాం. కాబట్టి ఆ ఉద్దేశం కన్నా మన తండ్రి లాంటి మన సిఇఓ గారిని, వారి యొక్క ఆశను మనం నెరవేర్చాలి అంటే తప్పనిసరిగా వార్తను మనం సేకరించాలి. వార్తను ఎలా సేకరించాలనేది తెలుసు మనందరికీ. అసలు వార్త అంటే ఏంటో కూడా మనకు తెలుసు. మనిషి, కుక్క మనిషిని కలిసిందంటే వార్త కాదు. ఎందుకంటే కుక్క స్వభావం ఏంటి? మనిషిని కాదు. మనిషి కుక్కను కలిపితే అదే వార్త, అదే సంఖ్య. మనం సేకరించినటువంటి వార్తని మనం అప్లోడ్ చేయడానికి మన పెద్దలు ఉన్నారు. మనం సేకరించి దాన్ని మాడిఫై చేసి వచ్చినటువంటి వార్తను జాగ్రత్తగా మనం సమగ్రంగా చూసి జాగ్రత్తగా ఉన్నట్టు సమాజానికి ఉపయోగపడేలాగా మనం సృష్టించగలిగి, మనం అందించగలిగితే వారు సమాజానికి అందిస్తారు. అంటే నేను ఉపన్యాసం ఇచ్చడానికి రాలేదే, కానీ జనరేషన్ మీద కొంచెం మనం మాట్లాడాలన్న ఉద్దేశంతో అనుకోండి. అయితే కన్క్లూషన్కి వచ్చేస్తాం. మనందరం కోరిక, సార్ యొక్క ఆశను మనందరం నెరవేర్చాలని కోరుకుంటూ, మనందరం అంకిత భావంతో, నిజాయితీతో, మనం ఎప్పుడైతే అక్షరాన్ని నమ్ముకుంటామో, అక్షరం అనే సమాజంలో ఉన్నతమైన స్థితి, అక్షరాన్ని మనం ఎప్పుడైతే అమ్ముకుంటామో అధోగతికి పోతాం. ఈ ఒక్క విషయాన్ని మనం రైతులో గమనిస్తే ఇదే కనుక సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది. మనకి ఇప్పటి వరకు ఒక ప్లాట్ఫామ్ లేదు. నేనంటే వేరే అంటే మా తెలిస్తే ఒక మండలానికి తెలుసు, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ తెలుసు, లేకపోతే మన ఎమ్మెల్యే తెలుసు, బంధువులు తెలుసు, కొంతమంది తెలుసు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఏఎస్ఎన్ 24 న్యూస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా నేను అనేక రాష్ట్రాల్లో తెలుసు. మనం వెనక ఉండొచ్చు, మన పేరు డిస్ప్లే కాకపోవచ్చు, మనం వెనక ఉండొచ్చు. నువ్వు అలాంటి వార్తలు పంపించావంటే 10 మందికి ఉపయోగపడుతుందంటే మనం ఇండైరెక్ట్గా మనం అందరికీ ఉపయోగపడాలి. మనం వార్తని సేకరించడం కాదా, వార్తని ఎలా ప్రజెంట్ చేయాలనేది కూడా జాగ్రత్తగా ఉండాలి. వచ్చినటువంటి వార్త, ఆ వార్త అంటే ఏంటి? అసలు న్యూస్ అంటే ఏంటి? న్యూస్ 4 విషయాలు, అంతేనా? న్యూస్ ఏంటంటే 4 దిక్కుల నుంచి ఏర్పడినటువంటి వార్తను మనం సృష్టించాలి. సమాజానికి ఉపయోగపడేలా, ఆ వార్తను ఉన్నట్టుగా 10 మందికి ఉపయోగపడేలా మనం సృష్టించగలిగితే దాన్ని మన సిఇఓ గారు, సిఎండి గారు 10 మందికి ఉపయోగపడేలా రాస్తారు. మనం ధనాపేక్ష కోసం కాదు ఈ ఛానల్లో జాయిన్ అయ్యాను. కేవలం నాకు ప్యాషన్, నాదొక ప్యాషన్. నేను సమాజానికి ఉపయోగపడాలా, నేను ఒక రిపోర్టర్గా ఉండాలనేది నాదొక ప్యాషన్. అలా ప్రతి ఒక్కరు ఒక ప్యాషన్గా తీసుకుంటే ఈ యొక్క 24 న్యూస్ ఛానల్ అభివృద్ధి చెందింది. తదుపరి మనకు కూడా మేలు జరిగింది. ఇప్పుడు మన ఏఎస్ఎన్ 24 న్యూస్లో పనిచేస్తున్నటువంటి మన 23 మండలాల్లో ఏ కార్యం లేదు.
ఎవరు మన సంస్థ ఎవరికి ₹1 ఇవ్వదు. స్వచ్ఛందంగా పనిచేయాలి. మనం సహజంగా మనందరం క్రిస్టియన్స్ గారు దేవుడు నమ్ముకున్న వాళ్ళం కాబట్టి రూపాయి ఎవరిని ఆశించాలి. మరి అలా జీతాలు లేని జీవితాలు ఏఎస్ఎల్ 24, జీతాలు లేని జీవితాలు ఏఎస్ఎల్ 24. మన జీతాలు వాళ్ళ చిన్నగా రాండి. విలేకరు వీడియో గ్రాఫర్ ఉన్నాయి. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏఎస్ఎన్ 24 టీవీ న్యూస్. చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.